ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మిత ఇన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. అయితే మరికొద్ది రోజుల్లో అండి ఈ సంవత్సరం పూర్తయిపోతుంది, మళ్ళొక సంవత్సరము సరికొత్తగా మొదలవబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంవత్సరం పొడుగునా అయిన ఏవైతే జ్ఞాపకాలు ఉంటాయో ప్రతి ఒక్కరి మదిలో కూడా అలాంటి జ్ఞాపకాలు నిలిచిపోతాయని చెప్పాలి. కొన్ని మంచివి అవుతాయి, కొన్ని చెడు అవుతాయి. అయితే ఈ రిజల్యూషన్ ఏం తీసుకుంటున్నారు ఈ ఇయర్? మన లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది ఒపీనియన్ అయితే తీసుకున్నాం. ఈరోజు మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ సంవత్సరంలో ఎలా గడిపారు, మరి రిజల్యూషన్గా 2025లో ఏం తీసుకోబోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, కొన్ని ఫన్నీ టాపిక్స్ అయితే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము. ఒకసారి వాళ్ళని కూడా పిలుద్దాము. రండి. హాయ్. హాయ్. ఏం పేరు మీ పేరు? మనోహర్. మనోహర్ ఇక్కడే లోకలా? లే, ప్రాపర్ వచ్చేసి పొగులపల్లి. ఓకే, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే 2 years నువ్వు కాలేజ్ లైఫ్ని అయితే దగ్గరుండి చూసావు కదా, డిగ్రీ లైఫ్. ఇప్పుడు 2025లో ఏదైనా రిజల్యూషన్ తీసుకోబోతున్నావా? ఫోన్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫోన్ అవాయిడ్ రియల్గా ఇది జరుగుద్దా? జరుగుద్ది అనుకుంటున్నా. అంటే ఒక శాస్త్రం ఉంటుంది కదా, అంటే తాగే వాళ్ళు January 1st నుంచి మేము తాగమని చెప్తుంటారు కదా, ఈ ఫోన్ వాడే వాళ్ళు కూడా ఎప్పుడు ఇట్లనే రిపీట్ చేస్తుంటారు అని మా ఒపీనియన్. ఏమంటా? ఏమో, అది అన్న అయితే మనకు తెలియదు. మనం అయితే నువ్వైతే అవాయిడ్ చేయాలనుకుంటున్నావు. అంటే ఫోన్ కూడా మాట్లాడవు అసలు? ఫోన్ అంటే నార్మల్ గర్ల్ ఫ్రెండ్ తో తప్ప, గర్ల్ ఫ్రెండ్ అనేది లేదు, చాటింగ్ తప్ప. ఏమైనా ఆప్షన్స్ పెట్టుకున్నావు దాంట్లో? ఏం లేదు, ఓన్లీ స్టడీ పర్పస్ లో యూజ్ చేద్దాం. ఓకే, ఈ 2024లో అంటే ఏమేమి ఉన్నాయి నీకు మెమరీస్? ఒక మంచి బెస్ట్ మెమరీ ఏముంది, ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేయడం. అదే ఏ ప్లేస్, ఎక్కడ, ఏంటి? అంటే మేము ఫ్రెండ్లు ఎవరు ఉన్నారు? బాచి. తర్వాత నేను అడుగుతుంది నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో కానీ తనని నువ్వు చెప్పు. మేము లోకల్లో తిరిగినప్పుడు మేము బర్త్డే రోజు ఎంజాయ్ చేసాం. బాగా ఎంజాయ్ చేసినా? ఎస్. క్రేజీ థింగ్ ఏదైనా చేసినారా? మొన్న పోలీసులకు దొరికినాం. పోలీసులకు దొరికావా? ఎలా? రైడా? డ్రంక్ అండ్ డ్రైవా? నార్మల్ రైడ్. నార్మల్ రైడ్ లో పట్టుకోరే, సైడ్ కి బండి ఆపుకొని నిల్చుంటే వచ్చి ఆపేశారు. ఫోన్ మాట్లాడో ఐదర్, లేదంటే హెల్మెట్ లేదు? లేదు, సైడ్ కి ఆపేసాం బండి. త్రిబుల్ రైడ్. అదే చెప్పు మరి. అయితే నువ్వు బెస్ట్ రిజల్యూషన్ ఏంటంటే నువ్వు త్రిబుల్ రైడ్ మానేయి, అదే బెస్ట్ రిజల్యూషన్ అవుతుంది. రైట్, ఆల్ ది బెస్ట్. హాయ్. పేరు? శివకుమార్. ఫస్ట్ నీకు అక్క అన్నందుకు థ్యాంక్స్. నెక్స్ట్ రిజల్యూషన్ 2025 రిజల్యూషన్ ఏదైనా? బెటర్గా చదవాలి. బెటర్గా చదవాలి అంటే బాగా చదవట్లేదా? చదువుతున్నా కానీ ఫ్రెండ్స్ బెటర్గా ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడం కానీ ఇదంతా బాగుంది లైఫ్లో. ఇక ఇంకో 2 years అయితే ఎంజాయ్ చేస్తామో లేదో తెలియదు. అందుకనే ఏది ఉన్నా చేయాల్సింది. చెప్పాల్సింది బెటర్గా ఎంజాయ్మెంట్ చేయాలని కదా రిజల్యూషన్ అంటే. బెటర్గా చదవాలని చెప్తున్నావు అంటే ఏదో దెబ్బ పడింది నీకు ఈ ఇయర్? ఏం పర్లే, ఎంజాయ్ చేసినాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒకటి బ్లాక్ లాగా పడ్డది. అది క్లియర్ చేసేసాయి సరే, బెటర్ ఉంది ఇప్పుడు. బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తావు 2024లో? ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్ అంటున్నారు. ఒక పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూసినావా, ఫ్రెండ్షిప్ మ్యూజిక్, అది వచ్చింది ఎప్పుడు? అంటే ఛాన్స్ అలా వచ్చింది. ఏదో ఒక బెస్ట్ మెమరీ బెస్ట్ మెమరీ అంటే ఏదైనా ట్రిప్లకి వెళ్ళడం కానీ? ట్రిప్కి వెళ్ళాం ఛాన్స్ అలా. అందరూ వెళ్తుంటారు, ఇంట్లో చెప్పకుండా ఎప్పుడు వెళ్ళాం? ఛాన్స్ అలా చూస్తారు అంటే 2 times వెళ్ళా. 2 days వెళ్ళావు ఇంట్లో చెప్పకుండా. ఏం ప్రాబ్లం కాలేదా? ఏం కాలేదు. అందులో గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? లేరు. ఇది పక్కా. అయితే మీ అబ్బాయి రైట్ గానే వెళ్ళిండు, అందరు అబ్బాయిలతోనే వెళ్ళిండు. ఓకేనా? నేను చెప్పిన అమ్మాయిలు ఎవరు లేరు ఇప్పటికి. లేరు? సింగిల్. ఓకే, 2025లో ఏమైనా మింగిలా? సింగిల్ గానే ఉన్నాం. ఎందుకు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నా? అమ్మాయిని దూరం పెడదామని అనుకుంటున్నా. అమ్మా బాబోయ్యా, కొందరు బాగాలేదట అందుకనే. అట్టా ఏంటి, నువ్వేం ఎక్స్పీరియన్స్ చేయలేదా? చేయాలనుకుంటలేను నేను కూడా. రిస్క్ చేయాలనుకుంటలేవు అంతేనా? ఆల్ ద బెస్ట్, మంచిగా చదువుకో. ఓకేనా? హాయ్, మన పేరు? భాగ్యశ్రీ. మీరు అందరూ ఒకటే కాలేజ్? ఒకటే కాలేజ్, సెకండ్ ఇయర్. ఓకే, 2024 నీకు ఎలా జరిగింది? చాలా మెమరీస్ ఉన్నాయి. బెస్ట్ మెమరీ చెప్పేసి. చిన్నప్పటి నుంచి మా డాడీ నాతో ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడలేదు, రీసెంట్ గా 2 months బ్యాక్ మాట్లాడిండు. అంటే ఓపెన్ గా మీన్స్ అంటే ఎక్కువ క్లోజ్ లేకుండే 2024లో క్లోజ్. ఓ మై గాడ్, చాలా బెస్ట్ మెమరీ. నీకేం ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకో అని ఫస్ట్ టైం అడిగాడు మా డాడీ. ఓ, చాలా గ్రేట్ థింగ్ అది. షేర్ చేసావా మరి? షేర్ చేసుకున్నా, నాకున్న ప్రాబ్లం చెప్పేసిన ఇంట్లో. ఆ మూమెంట్ బాగా అనిపించింది కదా? చాలా. మమ్మీ క్లోజ్ చిన్నప్పటి నుంచి, డాడీ ఫస్ట్ టైం ఇట్లా అట్రాక్ట్ అవ్వడం, మాకు కొంచెం క్లోజ్ అవ్వడం, బాండింగ్ వచ్చింది ఇయర్.
అంటే ఏం జరుగుతుంది టీనేజ్ కదా అని తనకు కూడా ఉంటుంది కదా తెలుసుకోవాలి. అందరు పేరెంట్స్ అట్లే ఆలోచిస్తారు, అసలు మీరే రాంగ్ ఆలోచిస్తారు. ఎప్పుడు డాడీ అంటే విలన్ అనుకుంటారు, కాదు, డాడీ ఎప్పుడు డాటర్స్కి లవ్ చేస్తూనే ఉంటాడు కదా. 2025లో ఏం రిజల్యూషన్ అంటే ఫ్రెండ్స్కి ఇవ్వాలి టైం, కానీ పేరెంట్స్ ఎక్కడో టైంలో మర్చిపోతారు అందరూ. కొంచెం వాళ్ళని కూడా మర్చిపోకుండా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళని కూడా ఒక టైంలో వాళ్ళు బాధ అనిపించినప్పుడు ఫోన్ చేస్తారు, మనం కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉండం కదా మనం పేరెంట్స్. ఇప్పుడు అందరు అవాయిడ్ చేస్తున్నారు పేరెంట్స్ని, నాకు అనిపించింది నా సర్కిల్లో. నేనైతే క్లోజ్గానే ఉంటా మమ్మీ డాడీ వాళ్ళతో. అట్లా క్రేజీ మూమెంట్ ఒకటి చెప్తావా ఏదైనా? పేరెంట్స్కి తెలియకుండా చేయడము, లేదంటే కాలేజ్లో తెలియకుండా చేయడం. కాలేజ్లో క్రేజీ మూమెంట్ అంటే ఎక్కువ అట్లేం లేదు, ప్రతిదీ షేర్ చేసుకుంటా. మమ్మీ వాళ్ళు ఏ విషయమైనా షేర్ చేసుకుంటా, మమ్మీతో మెయిన్లీ. డాడీకి తెలియకుండా నేను మమ్మీ దాచినాం చాలా. ఒక క్రేజీ థింగ్. ఇప్పుడు క్రేజీ థింగ్ అంటే పర్లేదు, చాలా అట్లా గుర్తురాట్లేదా? గుర్తురాదు, చాలా చేసిన. కాలేజ్లో చీటీలు కొట్టడం అట్లాంటివి ఏం లేవా? కాపీ కొట్టిన, కాపీ సాంస్క్రిట్. నా సెమ్ మొత్తంలో నేను ఏదైనా నా ఓన్ బాగానే రాసా, కానీ సాంస్క్రిట్ ఒకటే నాకు హార్డ్ కొంచెం. అదొకటే. 2025లో ఏం కొట్టకుండా రాసుకోవాలి, చదివి రాసుకో. ఈసారి మంచిగా ప్రిపేర్ అవుతా. దెన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. హాయ్, మన పేరు? లావుడే ఝాన్సీ. ఝాన్సీ కాలేజ్ స్టూడెంటా? అవును మేడం. ఓకే, 2024 ఇయర్ ఎండ్లో ఉన్నాం కదా మనము. December 31st మనకి కంప్లీట్ అయిపోయి 2025లో అడుగు పెడతాం. మరి 2024లో నీకేమైనా అంటే బెస్ట్ మెమరీ ఏదైనా ఉందా? బెస్ట్ మెమరీ అంటే ఏం లేదు అంతా. ఓకే, ఏదైనా క్రేజీ థింగ్ చేసావా 24లో? కొత్త ఫ్రెండ్స్ని కలిశాను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్? డిగ్రీ ఫస్ట్ ఇయర్. 2025లో ఏదైనా చేయాలని అనుకుంటున్నావా? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చేయాలి అనుకునేది ఒక్కటే, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఇందులో బ్యాడ్మింటన్. ఓకే, బ్యాడ్మింటన్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్ని కలిసాం మనం. ఇప్పుడు మీ థాట్స్ అన్ని ఇలాగే ఉంటాయి, 2025లో ఇది సాధించాలి, 26లో ఇది సాధించాలి, ఇంతేనా? ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకే, అంటే మీ పేరెంట్స్ విష్ ప్రకారంగా నువ్వు వెళ్తున్నావా, లేదంటే నీ ఇష్టం ప్రకారంగా వెళ్తున్నావా? పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. పేరెంట్స్ సపోర్ట్తో స్పోర్ట్స్లోకి వచ్చావు. అవును. సో నువ్వు ఏం సాధించాలనుకున్నావు 25లో స్టేట్ లెవెల్? నేనైతే యాజ్ ఏ పేరెంట్స్కి గుడ్ నేమ్ తేవాలనుకుంటున్నా, ప్లస్ మన స్టేట్కి కూడా గుడ్ నేమ్ తేవాలనుకుంటున్నా. ముఖ్యంగా స్టేట్కి తేవాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్ మా తరపున కూడా నీకు. 25లో నువ్వు రీచ్ అవ్వాలి నీ రిజల్యూషన్. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? రాజు తిప్పాని. ఓకే రాజు గారు, 2024 ఎండింగ్లో ఉన్నాం మనము. ఈ ఇయర్ ఏమన్నా మీరు బెస్ట్ మెమరీస్ ఉన్నాయా మీకు? యాక్చువల్ అన్ని సాడ్ మెమోరీస్ ఉన్నాయి. ఎందుకలా? అసలు యాక్చువల్లీ ప్రతి ఇయర్ నాకు పట్టిందంతా బంగారం, కానీ ఈ ఇయర్ అంత లాస్ అయిపోయినా. ఐ మీన్ ప్రతి ఒక్కరితో గొడవలు, విడిపోవడాలు. మొత్తంగా బ్యాడ్ ఉందన్నమాట 24. 25లో ఏమైనా రిజల్యూషన్ తీసుకున్నారా, ఇది జరగాలి నాకు అని ఏమైనా ఫిక్స్ అయిపోయినారా? అంటే 2024 ఎలాంటి మిస్టేక్స్ చేసినా అవన్నీ కరెక్షన్ చేసుకుని 2025ని సక్సెస్ఫుల్ చేద్దాం అనుకుంటున్నా. క్రేజీ థింగ్ ఏదైనా చెప్తారా 24లో మీరు చేసింది? ఏం లేవు, అన్ని గొడవలే. అదే క్రేజీ అనుకుంటున్నారా? అవును. 25లో అన్న ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగాలని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, చాలామంది స్టూడెంట్స్ అయితే మాట్లాడాము, పెద్దవాళ్ళతో కూడా మాట్లాడినాము మనము. అయితే 2024లో ఏవైతే జరిగినాయో 2025లో అవి జరగకూడదు, మిస్టేక్స్ అనేది అయితే చాలామంది కోరుకుంటున్నారు. అలాగే సుమన్ టీవీ తరఫున మేమందరం కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము. మీ విష్ని మీరు తొందరలో తీర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ మీ రిజల్యూషన్ని సాధించాలి అని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ సుమన్ టీవీ తరఫున అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.